హే వినర్స్, గోల్డ్ మరియు ఐరన్ రెండు వేరువేరుగా ఉంటాయి. గోల్డ్ యొక్క బిహేవియర్ వేరు, ఐరన్ యొక్క బిహేవియర్ వేరు. ఈవెన్ ఐరన్ ని మనం పాలిష్ చేసి గోల్డ్ గా మార్చినా కూడా, దానిపైన గోల్డ్ యొక్క పూత పూసినా కూడా అది గోల్డ్ గా మారదు, ఎందుకంటే అది ఐరన్ మాత్రమే. ఫ్రెండ్స్, అదే విధంగా మనం ఇక్కడ గోల్డ్ ని ఐరన్ ని వేరువేరుగా చూసినట్టే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్లే అవుతున్నది మెమరీయా, ఇన్స్పిరేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మన మైండ్ డివినిటీతో కనెక్ట్ అవుతుంది. సో ఆ డివినిటీతో కనెక్ట్ అయినప్పుడే మనకి ఇన్స్పిరేషన్స్ వస్తుంటాయి. సో చాలా మంది మేనిఫెస్టేషన్ అంటే ఏమనుకుంటారు? మేనిఫెస్టేషన్ అంటే నాకు ₹1,00,00,000 కావాలని మేనిఫెస్టేషన్ చేసినప్పుడు సడన్ గా ₹1,00,00,000 వస్తాయా? రావు మై డియర్ ఫ్రెండ్స్. ఆ ₹1,00,00,000కు సంబంధించిన ఒక ఐడియా వస్తుంది. ఆ ₹1,00,00,000 మీ లైఫ్లోకి రావడానికి ఒక ఐడియా వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక పర్సన్ మీ ముందుకు వస్తాడు, ఆ పర్సన్తో మీ బిజినెస్ డీల్ జరుగుతుంది, అప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారో అప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి, అర్జున నువ్వేం చేయొద్దు, నేనే ఈ వార్లో పాల్గొంటాను, నేనే యుద్ధం చేస్తాను అన్నాడా? లేదు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అర్జున నువ్వే యుద్ధం చేయాలి, ఎందుకంటే అది నీ కర్మయోగం. సో ఎప్పుడైనా మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్ మనకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి పెడుతుంది. ఆ ఆపర్చునిటీస్ కనుక్కొనడానికి మనకు ఇన్స్పిరేషన్స్ కావాలి. సో ఇక్కడ మనం జనరల్గా చూసేది ఏంటంటే, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ మెమరీస్ రన్ అవుతున్నాయి. ఆ మెమరీసే మనకు కనబడుతుంటాయి, రైట్? ఇప్పుడు ఆ మెమరీస్ పక్కన పెట్టి ఇన్స్పిరేషన్లోకి ఆలోచించాలి. ఒక సైంటిస్ట్కి ఐడియా ఎలా వస్తుంది? న్యూటన్కి ఐడియా ఎలా వచ్చింది? ఈ న్యూటన్ లాస్ ఉంటాయి, న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఐడియా ఎలా వచ్చింది? ఇలాన్ మస్క్ ఐడియాస్ ఎలా వస్తున్నాయి? ఒక బిల్ గేట్స్కి ఐడియా ఎలా వస్తుంది? ఒక స్టీవ్ జాబ్స్కి యాపిల్ కావాలి, యాపిల్ ఫోన్, యాపిల్ ల్యాప్టాప్ ఇలాంటివి కనిపెట్టాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? దీన్నే మనం ఇన్స్పిరేషన్స్ అంటాం. సో ఫస్ట్ మెమరీ లేదా ఇన్స్పిరేషన్, దీన్ని మనం గమనించాలి. మెమరీ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి? ఈరోజు బిర్యానీ తినాలి, లేదా ఈరోజు ఒక టీవీ చూడాలి, లేదా ఈరోజు ఒక మూవీ చూడాలి, లేదా ఈరోజు నా ఫ్రెండ్ వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి. మరి ఇది ఇన్స్పిరేషన్ అనుకుంటే అది రాంగ్, ఎందుకంటే ఇది మెమరీ. బిర్యానీ తినడము, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఒక పర్సన్కి ఫోన్ చేయడము, మేబీ దట్ ఈస్ మెమరీ. బట్ ఇన్స్పిరేషన్ అంటే ఎస్, ఈరోజు ఈ బుక్ చదువుతాను, ఈరోజు కోర్స్ అటెండ్ అవుతాను, ఈ కోర్స్ అటెండ్ అయిన తర్వాత ఇలాంటి యాక్షన్ తీసుకుంటాను, ఇలాంటి యాక్షన్ తీసుకోవడం వల్ల నాకు ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. మేబీ దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. ఏది మెమరీ, ఏది ఇన్స్పిరేషన్ అనేది మనకు తెలియదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా కానీ క్లీన్ చేసుకున్నప్పుడే హోపోనోపోనో మనకేం చెప్తుంది? హోపోనోపోనో అంటే మేకింగ్ రెక్టిఫికేషన్, మేకింగ్ కరెక్షన్. ఇప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లో రన్ అవే మనకు బయట కనబడుతున్నాయి. అది హెల్త్ ప్రాబ్లం అయినా సరే, రిలేషన్షిప్ అయినా సరే, మనీ పరంగా అయినా సరే. కొంతమందికి చూసారా మీరు, వాళ్ళు ఒక రిలేటివ్, వాళ్ళ ఇంట్లో డబ్బు ఉన్నప్పుడు సడన్గా ఒక రిలేటివ్ వస్తాడు. రిలేటివ్ వచ్చి ఏం చెప్తాడు? నాకు కొంత డబ్బు కావాలి, ప్లీజ్ నాకు ఇవ్వండి, మీకు ఒక 2 monthsలో రిటర్న్ ఇస్తా అంటాడు. అండ్ అప్పటి వరకు బాగా ఉన్న రిలేటివ్ మీరు డబ్బు ఇవ్వగానే డబ్బు తీసుకుంటాడు, మళ్ళీ తిరిగి ఇవ్వడు. జరుగుతుందా? ఎందుకు ఇలా జరిగింది? ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చాడు? నా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది మెమరీ. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే, నీ దగ్గర డబ్బు నేను ఉండకుండా చూస్తాను, డోంట్ వరీ. సో డబ్బు వచ్చిందా, ఎవరినో ఒకరిని నేను తీసుకొస్తాను, ఏదో ఒక సిచ్యువేషన్ని నేను క్రియేట్ చేస్తాను. ఇదంతా ఎవరు చేస్తున్నారు? సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. బేసిక్గా మీకు లాస్ట్ వీడియో కనుక చూసినట్టుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచ్ నరేంద్ర ఛానల్లో అమేజింగ్ వీడియోస్ వస్తాయి, దట్ ఈస్ మై గ్యారంటీ. అందువల్ల ప్రతి వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్లో సఫర్ అవుతున్న ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు ఛాలెంజ్ ఉంది అంటే ఆ ఛాలెంజ్ని మీరు హీల్ చేసుకోవాలి, ఆ ఛాలెంజ్ని మీరు క్లీన్ చేసుకోవాలి, ఆ ఛాలెంజ్ నుంచి మీరు బయటపడాలి. సో ఏదో బాబా దగ్గరికి వెళ్తే, లేదా ఏదో గుడికి దగ్గరికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది? ఆ కొద్దిసేపు మీరు ఫ్రీ అవుతారు అంతే, బట్ సబ్ కాన్షియస్ మైండ్లో ఆ మెమరీ ఇంకా రన్ అవుతుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఈ భూమి మీద మనం ఉన్నాము అంటే అది క్లీన్ చేసుకోవడానికి వచ్చాం. ఫస్ట్ అది గమనించాలి. ఇప్పుడు ఆ మెమరీ క్లీన్ అయిపోతేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇదంతా ఎన్నో కర్మల ఫలంగా మనకి ఇది వచ్చింది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటే అదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మరి క్లీన్ ఎలా చేసుకోవాలి? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. సో అందువల్ల కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్న 38% పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ప్లీజ్, ఇట్స్ ఆర్ రిక్వెస్ట్, ఎందుకంటే మీ ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు ఎనర్జీ ఇస్తుంది, ఇంకా మంచి వీడియోస్ క్రియేట్ చేసే ఆపర్చునిటీ మాకు ఇస్తుంది. సో దట్ మా టీమ్కి మాకు ఒక మోటివేషన్ దొరుకుతుంది. మీకు మంచి వాల్యూ కాంటెంట్ వస్తే ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ వాల్యూ కాంటెంట్. ఎందుకంటే చాలా
చాలా కాంటెంట్ని మనం కన్జ్యూమ్ చేస్తుంటాం, బట్ చాలా కాంటెంట్ మన మైండ్ని డిస్టర్బ్ చేసే కాంటెంట్ ఉంటుంది. బట్ ఇలాంటి కాంటెంట్ మిమ్మల్ని డివినిటీ వైపు తీసుకెళ్ళి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే కాంటెంట్ ఇక్కడ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, ఇక్కడ మనం చూస్తే సబ్ కాన్షియస్ ఉంది, కాన్షియస్ ఉంది, సూపర్ కాన్షియస్ ఉంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఎవరు? చైల్డ్. కాన్షియస్ మైండ్ అంటే మదర్. సూపర్ కాన్షియస్ అంటే ఎవరు? ఫాదర్. ఇక్కడ మనం చూస్తే సబ్ కాన్షియస్లో ఆల్రెడీ మెమరీస్ రన్ అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మెమరీస్ ఇక్కడ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఇక్కడ రన్ అయ్యే మెమరీస్ అన్ని ఏంటి? ఈగో డ్రివెన్. ఆ పర్సన్ నన్ను ఇలా చేశాడు, వాడంతా చూస్తాను, వాడికి నేనేంటో ప్రూవ్ చేస్తాను, గిల్టీగా ఫీల్ అవ్వడం, జెలసీగా ఫీల్ అవ్వడం, కోపంగా ఉండడం, ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి? సబ్ కాన్షియస్ మైండ్లో. సో ఇక్కడ కనెక్ట్ అయ్యేవే మనకు లైఫ్లో ప్రాబ్లమ్స్ని, డిసీజెస్ని, ఛాలెంజెస్ని తీసుకొస్తాయి. ఇప్పుడు ఏదైనా డిసీజ్లో మీరున్నారు, అది మోకాళ్ళ నొప్పి అవ్వచ్చు, లేదా షోల్డర్ పెయిన్ అవ్వచ్చు, లేదా థైరాయిడ్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా క్యాన్సర్ కూడా అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి? డిసీజెస్, స్ట్రగల్స్ అన్ని సబ్ కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ మెమరీస్ని క్యారీ చేస్తున్నాం, రైట్? ఆ మెమరీస్ అన్ని ఇప్పుడు మన లైఫ్లో ఉన్నాయి. నౌ ఇట్ ఆపరేట్స్ ఫ్రమ్ హ్యూమన్ ఇంటెన్షన్. ఇక్కడ మెమరీస్ అన్నీ కూడా మన హ్యూమన్ ఇంటెన్షన్స్, అంటే మనలో ఉన్నవి మాత్రమే మెమరీస్ రూపంలో వస్తాయి. సడన్గా మీకు ఇప్పుడు ఒక బిర్యానీ తినే ఆలోచన వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? మెమరీ నుంచి వచ్చింది, రైట్? ఈ మూవీ చూడాలి అనే ఆలోచన వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? మెమరీ నుంచి వచ్చింది. ప్రతిదీ ఇన్స్పిరేషన్ కాదు, ఇది మెమరీ నుంచి వస్తుంది. నా ఈ మెమరీ నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది? సబ్ కాన్షియస్లోకి వెళ్ళింది, సూపర్ కాన్షియస్నెస్లోకి వెళ్ళింది. సో ఇక్కడ ఓల్డ్ డేటానే మళ్ళీ ప్లే అవుతుంది. డివైన్ నుంచి ఇన్స్పిరేషన్ రావట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, డివైన్ నుంచి ఇన్స్పిరేషన్ రావట్లేదు, ఓల్డ్ డేటానే ప్లే అవుతుంది. ఇక్కడ మనం మెమరీలోనే ఉన్నాం. బట్ ఇక్కడ చూడండి, ఒక్కసారి ఏం జరిగింది? ఈ మెమరీ అంతా క్లీనింగ్ జరిగింది. ఎక్కడ క్లీనింగ్ జరిగింది? ఇక్కడ నుంచి మెమరీ అనేది ఎక్కడికి వెళ్తుంది? సబ్ కాన్షియస్ మైండ్ నుంచి కాన్షియస్, కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్, సబ్ కాన్షియస్ నుంచి సూపర్ కాన్షియస్. ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడైతే మనం హోపునో స్టార్ట్ చేస్తామో. ఐఎమ్ సారీ ఫర్ దిస్ మెమరీ. నాలో ఏముందో తెలీదు, ఇప్పుడు నేను ఈ మనీ ప్రాబ్లమ్ని చూస్తున్నాను. నాలో ఏముందో తెలియదు, బట్ ఇప్పుడు నేను రిలేషన్షిప్లో ఛాలెంజ్ని చూస్తున్నాను. ఈ మెమరీస్కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నాం. మన ఇన్నర్ చైల్డ్తో మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఈ మెమరీస్ అన్నీ కూడా సూపర్ కాన్షియస్నెస్ వెళ్తాయి. సూపర్ కాన్షియస్ నుంచి డివినిటీ నుంచి క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఈ క్లీనింగ్ అంతా కూడా జరిగిన తర్వాత ఫైనల్లీ ఏం జరిగింది? ఇప్పుడు ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ గమనించండి, ఇప్పుడు డివినిటీ నుంచి ఎప్పుడైతే ఇన్స్పిరేషన్స్ వస్తాయో, సో కంప్లీట్లీ ఇన్స్పిరేషన్తో ఫిల్ అయింది. ఎప్పుడైతే ఇన్స్పిరేషన్స్ వస్తాయో, అ బ్రాండ్ న్యూ డిటెక్టివ్, అ బ్రాండ్ న్యూ డైరెక్టివ్ ఫ్రమ్ ద డివైన్. ఇప్పుడు డివినిటీ నుంచి మనకు ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయ్యాయి, రైట్? ఈ బుక్ చదవాలి, ఈ కోర్స్ అటెండ్ అవ్వాలి, జిమ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి ఛానల్ని చూడాలి, ఇలాంటి కాంటెంట్ని కన్జ్యూమ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఇలాంటి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్స్పిరేషన్ నుంచి వస్తున్నాయి. ఇట్ క్రియేట్స్ ఫ్లో. ఒక ఫ్లోలోకి మనం వెళ్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఫ్లో అంటే ఏంటి? ఒక ఫ్లో స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అథ్లెట్ కనుక ఫ్లో స్టేట్లో ఉన్నాడంటే, అథ్లెట్ బాగా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు, మంచి ఎక్సర్సైజ్ చేస్తాడు, మంచి ఫుడ్ తింటాడు, అండ్ హీ గెట్ ఇన్ టు మంచి స్పోర్ట్స్ మ్యాన్గా మారతాడు. ఒక స్టూడెంట్ అయితే ఫ్లో స్టేట్లో ఉంటే తను ఒక మంచి ర్యాంక్ కొడతాడు. ఒక బిజినెస్ మ్యాన్ అయితే తను ఫ్లో స్టేట్లో ఉంటే తన బిజినెస్ బాగా గ్రో అవుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్స్పిరేషన్ నుంచి వస్తుంది. ఒక బ్రాండ్ న్యూ ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. బిజినెస్ చేయాలి, లేదా మంచి జాబ్ చేయాలి, బాగా ఉండాలి, మంచి హెల్తీగా ఉండాలి, రిలేషన్షిప్ బెటర్గా ఉండాలి, ఫర్గివ్నెస్ చేయడం స్టార్ట్ అవుతుంది, లవ్, ప్రేమించడం స్టార్ట్ అవుతుంది, గ్రాటిట్యూడ్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎలా స్టార్ట్ అవుతున్నాయి? థ్యాంక్స్ టు ద డివినిటీ. ఫ్లోలో స్టార్ట్ అవుతుంది. హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఇన్నర్ హీలింగ్ అనేది జరుగుతుంది. అక్కడ మిరాకిల్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఫ్రెండ్స్, ఐ హ్యావ్ సీన్ మిరాకిల్స్. రిలేషన్షిప్లో లాస్ట్ 20 years నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు, ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హోపునో ద్వారా ఐ హ్యావ్ సీన్ పీపుల్ క్యూరింగ్ క్యాన్సర్ ఆల్సో. ఎలా క్యూర్ అయింది అంటే, బికాస్ డివినిటీ, ఇక్కడ మ్యాజిక్ అంతా డివినిటీ నుంచి జరుగుతుంది. సో క్రియేట్స్ ఫ్లో, హీలింగ్ అండ్ మిరాకిల్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ మనం ఆపరేట్ ఏదైతే చేస్తున్నామో ఆపరేషన్ డివినిటీ నుంచి వస్తుంది. సో డివినిటీ నుంచి వచ్చే ఇన్స్పిరేషన్స్ ఎలా ఉంటాయి? అమేజింగ్గా ఉంటాయి. లైక్ ఇక్కడ చైల్డ్ ఏం తినాలనుకుంటున్నాడు? మెమరీ నుంచి వచ్చినప్పుడు చైల్డ్ ఏం తినాలనుకున్నాడు? చాక్లెట్ తినాలి, పిజ్జా తినాలి, బర్గర్ తినాలి. సో ఇదంతా కూడా తన హెల్త్ని స్పాయిల్ చేస్తుంది. బాగా అనిపిస్తుంది, బట్ హెల్త్ని స్పాయిల్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇన్స్పిరేషన్ నుంచి వస్తే హీ విల్ ట్రై టు ఈట్ ఫ్రూట్స్. అంటే అలాంటి ఇన్స్పిరేషన్ వస్తుంది, రైట్? మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, బాగా డబ్బు సంపాదించాలి, మంచి పనులకు యూజ్ చేయాలి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్స్పిరేషన్స్ నుంచి. సో ఇట్ ఆపరేట్స్ ఆన్ ద డివైన్ సరెండర్ అండ్ అలౌవింగ్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అలౌవింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం బ్లాక్ చేస్తున్నాము, ఇక్కడ అలౌ చేస్తున్నాము. బ్లాక్ అంటే నేనేం చూడను అని మనం బ్లాక్ చేసేస్తున్నాం. బట్ అలౌ అంటే
ఎస్, నా చుట్టూ ఎనర్జీ ఉంది, నా చుట్టూ లైట్ ఉంది, నేను చూస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ చూడట్లేదు, మెమరీలో ఇన్స్పిరేషన్లో మనం చూస్తున్నాము. సో మెమరీ అంటే వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం హ్యూమన్ పవర్తో మనం వాడుతున్నాం. అందరూ టైప్ చేయండి హ్యూమన్ పవర్. బట్ ఇన్స్పిరేషన్స్ అంటే డివైన్ పవర్. మీరు చెప్పండి ఏ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది, హ్యూమన్ పవర్ డివైన్ పవర్? ఇట్స్ ఆల్వేస్ డివైన్ పవర్. సో ఆ డివైన్ ఇంటెలిజెన్స్తో కలిసి మన ప్రాబ్లమ్ని, మన ఛాలెంజెస్ని మనం సాల్వ్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, సూపర్ హ్యూమన్లో వర్క్షాప్లో వీఆర్ గివింగ్ యూ సమ్ టూల్స్. కొన్ని టూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్పెషల్లీ హోపనోపోనో పరంగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతవరకు మీరు సూపర్ హ్యూమన్ రీట్రీట్లో జాయిన్ అవ్వకుంటే ఇప్పుడే మా టీమ్కి కాంటాక్ట్ అవ్వండి, జాయిన్ ఇప్పుడే అవ్వండి. 5 days రీట్రీట్, 5 days కంప్లీట్గా మీరు మీ కంప్లీట్గా ఒక కొత్త ఎన్వైరన్మెంట్లో మిమ్మల్ని మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటారు. దట్స్ వేర్ యువర్ న్యూ రియాలిటీ బిగిన్స్. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్ 5 days retreat. దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. కిందకి ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ టేక్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ డివినిటీ. నేను డివినిటీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాను అని ఫస్ట్ కమెంట్ చేయండి. అండ్ ప్రతిరోజు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, మీకు ఎన్ని పనులు ఉన్నా సరే, హోపనోపోనో చేయడం మానకండి. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఆ ఇన్నర్ చైల్డ్ని మనం హీల్ చేసుకోవాలి, ఆ ఇన్నర్ చైల్డ్లో ఉన్న మెమరీస్ని మనం క్లీన్ చేసుకోవాలి. సో దట్ ఇన్స్పిరేషన్ స్టార్ట్స్. బిజినెస్ చేయడానికి, మంచి రిలేషన్షిప్లో ఉండడానికి, మంచి ఎక్స్పీరియన్సెస్ రావడానికి, మంచి ఐడియాస్ రావడానికి, మంచి లైఫ్ని లీడ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి, ఇన్స్పిరేషన్స్. సో యూ కెన్ లీవ్ యువర్ లైఫ్ త్రూ ఇన్స్పిరేషన్స్ ఆర్ యూ కెన్ లీవ్ లైఫ్ త్రూ మెమరీస్. మరి చాయిస్ ఏంటి? చాయిస్ మీ దగ్గరే ఉంది. సో టేక్ బెటర్ చాయిస్ అండ్ లీవ్ యువర్ లైఫ్ 100% బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కింద ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. జై హింద్, జై